ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏదేమైనా దేవుని మహాకృపను బట్టి ఈ కరోనా వైరస్ల నుంచి మన సంఘ బిడ్డలందరినీ కూడా తప్పించి రక్షించి కాపాడి ఈ దినాన మనల్ని సజీవులుగా ఉంచినటువంటి దేవుడు నమ్మదగిన మంచి దేవుడికి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా మంచిది పిల్లరా. మరి దేవుని వాక్యంలో త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్దాము. సమయం లేదు కనుక మరి కొన్ని మాటలు మనము మరి జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యం. రోమపత్రిక 13వ అధ్యాయము 13వ వాక్యం. త్వరగా రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. ప్రార్థన చేస్తున్నా. ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్యానికి వందనాలు. చదవబడిన లేఖనం ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటలు విని మేము బ్రతుకున్నట్లుగా, నీ మాటలు విని నీ వెలుగులు మేము నడుచుకున్నట్లుగా నీ కృప చేయమని, నీ కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థన తండ్రి. ఆమేన్. దేవుని గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనకు ఏం చెప్తుంది అని అంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలో నాకు నెమ్మది కలగజేసను. నీ వాక్యం బయలు వెళ్ళగా అక్కడ వెలుగు కలిగింది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని వాక్యము సాకుల వారి సబ్బు లాంటిది అంటాడు, కమసుల వారి కొలిమి లాంటిది అంటాడు. దేవుని వాక్యము మన జీవితాలకి, మన ఆత్మకు ఆధారమై ఉంది. మన ఆత్మను బ్రతికించేదే దేవుని వాక్యము. దేవుని వాక్యం శ్రద్ధగా అయితే మన ఆత్మను బతుకుతాయి. అశ్రద్ధగా ఇది వాక్యము మన హృదయంలో లేకపోతే మన హృదయము చచ్చిపోతుంది. చచ్చిపోయిన హృదయం నరకానికి పోతే, బ్రతికిన హృదయము పరలోకానికి వెళ్ళింది. మన హృదయం బతకాలి అంటే దేవుని వాక్యం అనే ఆహారాన్ని దానికి పెట్టాలి. వాక్యం అనే ఆహారం పెడితే ఆత్మ బ్రతికింది. బ్రతికిన ఆత్మ ఈ యుగాలు పరలోకంలో ఉంటుంది కనుక నరకం తప్పించబడింది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. ఇక్కడ చదవబడిన లేఖనంలో ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం గమనిస్తే, విశ్వాసులమైన మన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసులైన మనము ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి? ఈ లోకంలో మనం ప్రభు నమ్ముకున్న తర్వాత ఈ లోకంలో మనం ఎలా నడుచుకోవాలి, ఎలాగా దేవుని కొరకు బ్రతకాలి అనేది దేవుడు మనకు కొన్ని మాటలు నేర్పుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే 11వ వచనంలో, అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను, అల్లరితో కూడిన ఆటలైనను అది క్రైస్తవ బిడ్డలకు తగదు అని చెప్తున్నాడు. దేవుని ప్రజలకు తగదు అల్లరితో కూడిన ఆటలు కానీ పాటలు కానీ. అంటే సినిమాలకు వెళ్ళామనుకోండి, సినిమాలు చూస్తున్నాం అనుకోండి టీవీలో, అదేంటి అంటే అది అల్లరితో కూడిన ఆటలు. దానిలో ఏముంటాయంటే అన్నీ కూడా అసలే కనపడుతూ ఉంటాయి. వాళ్ళ మాటలన్నీ కూడా అసలీ మాటలు కనపడుతూ ఉంటాయి కనుక అందుకే అది అల్లరితో కూడిన పాటలు అని సినిమా గురించి వర్ణించాడు. అందుకే దాన్ని మనం చూడద్దు, మీకు మర్యాదగా నడుచుకోండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనమంట మర్యాదగా నడుచుకోవడం ప్రారంభించాలంటే ఈ లోకంలో. మర్యాదగా నడుచుకోకుండా మనష్టానుసారంగా నడుచుకున్నట్లయితే మనం దేవునికి దేవుని రాజ్యంలో మనము ఉండకుండా పోతాం. కనుక మన దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తమార్చి ఇచ్చి కొనుక్కున్నటువంటి గొప్ప దేవుడు ఆయన నీకు బోధిస్తూ చెబుతున్న సంగతులు ఏంటంటే, నా కుమారి నువ్వు మర్యాదగా నడుచుకోవడం ప్రారంభించు. అల్లరితో కూడిన ఆటపాటలు నువ్వు అవి అనుసరించకూడదు. మొత్తైనను మొత్తు అంటే మనకు తెలుసు కదండి. మొత్తం అంటే మరి గంజాయి మొత్తిచ్చింది, కళ్ళు మొత్తిచ్చింది, నీరు మొత్తిచ్చింది, వ్యాధులు మొత్తిస్తాయి, రకరకాలుగా గుటకాలు మొత్తిస్తాయి. ఇవన్నీ కూడా మొత్తు పదార్థాలు. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడు, జీవించాలి అని చెప్తున్నాడు. మొత్తం
అనుసరించకూడదు. దాన్ని నువ్వు నీ దగ్గర అది రాకూడదు. నీ దగ్గరికి మొత్తు లేని బిడ్డగా మర్యాదగా ఈ లోకంలో నువ్వు నడుచుకోవాలి అని దేవుడు తన బిడ్డలను ప్రేమించి తన మార్గాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత ఆయన అంటాడు, ఆయన దేవుడు గట్టిగా స్తోత్రం. కామ విలాసములైనను పోకిరి శాస్త్రములైనను, కామ విలాసాలైనను, కామ కోరికలు, కామ తలంపులు, కామపు ఆలోచనలు లేనటువంటి బిడ్డగా నువ్వు జీవించాలని దేవుడి కోరిక. భర్త ఉన్నటువంటి భార్య భర్త లేనట్టుగా ఉండాలంటాడు. భార్య ఉన్నటువంటి బిడ్డ, భార్య ఉన్నటువంటి భర్త భార్య లేనట్టుగా బ్రతకాలని దేవుడి వాక్యం చెబుతుంది. కామ కోరికలు అనేది భర్త ఉన్నాడని చెప్పి భర్త ఎంత పట్టగా భర్త మీద కూడా కామం అనేది అంతగా ఉండకూడదు అనేది దేవుని యొక్క వాక్యం అని చెప్పేది. ఆపేక్ష ఉందంటాడు. కామం ఉంది, లోకంలో ఉంది, భార్య భర్త సంబంధాలు ఉన్నాయి, కానీ ఆపేక్ష ఉండకూడదు. దాని మీద ఏముండకూడదు? కామ ఆపేక్ష ఉండకూడదు. కామ విలాసములు అవి మనకు తాగవు అని చెప్తున్నారు. దేవుని గట్టిగా స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కామ విలాసము లేనటువంటి బిడ్డలుగా మనము మర్యాదగా ఈ లోకంలో నడుచుకుంటూ ఉండాలని దేవుని ఉద్దేశము, కోరిక ఉన్నది. తర్వాత ఆయన మరొక మాట మనకు చెప్తూ ఆయన అంటాడు, పోకిరి శాస్త్రాలు అంటాడు. పోకిరి శాస్త్రాలు చాలా మంది మనం చూస్తుంటాం కదండి. పోకిరి మాటలు మాట్లాడుతూ ఉంటారు. స్త్రీలు కనపడితే దారిని కూర్చోరు. కొంతమంది దారిలో కూర్చుంటారు. కొంతమంది యవనస్తులు కూర్చొని దారిని పోయేటువంటి స్త్రీలను రకరకాలుగా వాడి గురించి పోకిరి మాటలు మాట్లాడుతూ ఉంటారు. రకరకాలుగా పోకిరి శాస్త్రాలు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండేటువంటి వారి దగ్గర మనం ఉండకూడదని దేవుడి వాక్యం చెప్తుందండి. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, 1వ వచనంలో అంటాడు ఆయన, దుష్టులు ఆలోచించుకుని నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాస్యులు కూర్చుంటే చోటు మీరు కూర్చోవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే అలా కూర్చుంటే నువ్వు నా వాడు కాదు. కనుక మరి దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టి పొట్టులాగా ఉంటారు దుష్టులంటే. ఎవరు దుష్టులు? పోకిరి శాస్త్రాలు. అదే కీర్తనకారుడు 1వ అధ్యాయం చెప్పినట్టుగా దుష్టుడు ఆలోచించుకుని నడుస్తారు, పాపుల బాగా నిలబడతారు, అపహాస్యులు కూర్చుంటారు. ఆ కూర్చుండేటువంటి వారు ఎవరంటే గాలికి చెదరగొట్టు పొట్టు లాంటి వాళ్ళు అంటాడు. ఈ పొట్టు దేనికి పనికి వస్తుంది? కాల్చబట్టడానికి పనికి వస్తుంది, కానీ అది పరలోకానికి పనికి రాదండి. ఎన్ని పొట్టు బస్తాలు పేర్చినా అవి ఒకరోజు కాల్చబట్టడానికి పనికి వస్తాయి, కానీ అవి పరలోకానికి పనికి వచ్చేవి కావు. గట్టి గింజలు సంచులకి ఎత్తి పెట్టినా అవి పరలోకానికి చేర్చబడతాయి అంటాడు. పరలోకానికి చేర్చబడతాయి గట్టి గింజలు. పొట్టేమో అగ్నిలో పడవేయబడటానికే సిద్ధపరచబడింది పొట్టు. అందుకే దేవుడు ఏమంటాడు, పొట్టులాగా ఉండదు, నా కుమారులారా అని చెప్తున్నాయి. అందుకైనా మనం పోకిరి శాస్త్రాలు లేని వారిగా ఉండాలంటాడు. పోకిరి మాటలు చాలా మంది మనం చూస్తే పోకిరి మాటలు మాట్లాడుతుంది. పిల్లలే బాగుంది, చిన్న పిల్లలు పట్టుకొని బాగుంది, మా అమ్మాయిని చేసుకుంటావా అని ఇలాగా పోకిరి మాటలు మాట్లాడే వాళ్ళని చూస్తుంటాం మనం. అవన్నీ గతించిన కాలం చాలంటండి. ఎప్పుడో ప్రభు నమ్ముకోకముందు అలాంటి పోకిరి మాటలు మాట్లాడారు. చిన్నపిల్లలను చూసి మావాడిని చేసుకొని రకరకాలుగా మాట్లాడారు, అపహాస్యంగా మాట్లాడారు. అలా మాట్లాడినటువంటి ఆ సంగతులన్నీ కూడా గతించిన కాలం చాలు. ఇప్పుడు మనము దేవుని బిడ్డలము, పరిశుద్ధులము, దేవుని ప్రజై ఉన్నాం. మనం రాజుగారి యాజకులై ఉన్నాం, పరిశుద్ధ జనమై ఉన్నాం. ఆ పరిశుద్ధ జనమైనటువంటి మనకు మాత్రము ఈ పోకిరి శాస్త్రాలు తగనే తగవు అని గుర్తుపెట్టుకోమని దేవుడు తెలియజేస్తూనే. తర్వాత దేవుని యొక్క వాక్యంలో మరొక మాట మనం గమనిస్తే తర్వాత ఏంటంటాడు, చేష్టలైనను లేక కలహమైనను మత్సరమైన లేక కలహాలు. కొంతమంది కలహాలు పెట్టుకునే వాళ్ళు మనం చూస్తుంటాం. కలహాలు, చీటి మాట కలహాలు, చిన్న మాట కలహాలు, పెద్ద మాట కలహాలు పెట్టుకునేటువంటి వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. ఈ కలహాలు అనేటువంటి సాతానికి సంబంధించినవి. కనుక కలహాలు ఒకవేళ వచ్చినా కానీ అన్నిటిని ఓర్చుకున్నవాడు ధన్యుడు. ఓర్చుకోమంటాడు. దేవుని ప్రేమ అన్నిటిని ఓర్చును, అన్నిటిని తాగుకును, అమరీతిగా మాట్లాడదు, త్వరగా కోపడదు. దేవుని ప్రేమ. దేవుని బిడ్డలో ఏం కలిగి ఉండాలి? దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనము
అన్నిటిని ఓర్చుకుంటాం, అన్నిటిని తాళుకుంటాం. ఎవరి కోసం? పరలోకం కోసం, ప్రభువును సంతోష పెట్టడం కోసం, ప్రభువును ఆనంద పెట్టడం కోసం. నువ్వు కలహాలు పెట్టుకొని చుట్టూ పట్టుకొని తగులు ఆడుకుంటా ఉంటే ఎవరు సంతోషిస్తారు? దెయ్యమా దేవుడా? ఎవరు సంతోషిస్తారు? సాతాను సంతోషించింది, దేవుడు బాధపడతా ఉంటాడు నీ గురించి. అయ్యో నా బిడ్డ ఎందుకు ఇలా అయిపోయింది, ఓర్పు లేదా, సహనం లేదా? సహనం లేకుండా, ఓర్పు లేకుండా ఇన్నాళ్ళు నన్ను నమ్ముకుని ఏం ప్రయోజనం? ఇలాంటి వారి గురించి నేను నా ప్రాణం ఇచ్చింది, నా రక్తం పెట్టింది అని ఆయన బాధపడతా ఉంటాడు. దేవుడిని బాధ పెట్టి బిడ్డలుగా ఉండదండి. సైతాన్ని బాధ పెట్టాలి కానీ దేవుడిని బాధ పెట్టి బిడ్డలుగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. దేవుడిని బాధ పెట్టి బిడ్డలుగా ఉంటే దేవుడిని బాధ పెడతాను గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడిని బాధ పెడతా ఉంటే, చీటికి బాటి తగులు పెట్టుకొని ఇంట్లో పక్కన సమాధానం లేకుండా గొడవలు తగులు ఏం పెట్టుకుంటా ఉంటే దేవుడు బాధపడుతూ ఉంటాడు కనుక నిన్ను కూడా బాధలకు అప్పగిస్తాడు, సమస్యలకు అప్పగిస్తాడు, రోగాలకు అప్పగిస్తాడు. కనుక అలాంటి బిడ్డగారు ఉండొద్దు అని దేవుని కోరికట్టు దేవుని ఉద్దేశం. కలహమైనను మత్సరమైనను లేక పగటి ఎందు నడుస్తున్నట్లు మర్యాదగా నడుచుకోండి. పగటి ఎందు నడుస్తున్నట్టు మర్యాదగా నడుచుకోండి. చీకటి వారు కాదు మీరు, వెలుగు సంబంధులు. మీరందరూ వెలుగు సంబంధులు కనుక పగటి ఎందు నడుచుకున్నట్టు నడుచుకోండి, మర్యాదగా నడుచుకోండి. పగటిపూట నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోండి. ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోవాలి. మన ఇంట్లో ఉన్న మర్యాదే, బయటికి వెళ్ళిన మర్యాదే, వ్యాపారంలో మర్యాదే, ప్రతి విషయంలో మర్యాదే. మనం తప్పు చేసి దెబ్బతింటు కంటే తప్పు చేయకుండా దెబ్బతింటే అది దేవుడికి హితమైంది, దేవుడు సంతోషిస్తాడండి. కొంతమంది మనం చూస్తే అత్త మీద తగులు, మామ మీద తగులు, ఆడబిడ్డల మీద తగులు. దేవుని బిడ్డలే, ఓర్పు లేదు, సహనం లేదు వాళ్ళలో. ఓర్పు కనపడతలు ఇది నాన్న. సాతాను ఏం చేస్తుంది? ఓర్పు లేకుండా చేస్తుంది, కలహాలు పెడుతుంది. దేవుని బిడ్డల్లో ఏం కనిపించాలి? దేవుడు కనిపించాలి, యేసై కనిపించాలి. యేసై ఎక్కడైనా గొడవ పెట్టుకున్నాడా, తగ్గు పెట్టుకున్నాడా అంటే ఎక్కడ కనిపించదు. ఆయన రాళ్లతో కొట్టబోతుంటే ఆయన మగ్గు చాటేసి ఆయన పక్కకు తొలగి వెళ్ళిపోయాడు. కొడతానని చెప్పి వెళ్ళిపోయినటువంటి దేవుడు తప్పించుకున్నాడు ఆయన. మనము కూడా సమస్య వస్తుందంటే తప్పించుకోవాలి, గొడవ వస్తుందంటే తప్పించుకోవాలి. ఒకవేళ అకస్మాత్తుగా ఎవరు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని కొరకు దెబ్బలు తినడానికి ఇష్టపడాలి, దేవుని కొరకు తిట్లు తినడానికి ఇష్టపడాలి. దేవుని కొరకు, నా దేవుడు నా కొరకు ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని తిట్లు తిన్నాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, అందులో కొన్నే నేను పొందాలి. కొన్ని అవమానాలను పొందితే, కొన్ని దెబ్బలైనా తింటే నేను నిజంగా దేవుని బిడ్డనే, నా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు, నా దేవుడిని సంతోష పెట్టాలి అని కోరుకోవాలి దేవుని బిడ్డ. అంతేకాని చీటికి మాటికి ఏమండి భర్తను బాధ పెట్టి, చీటికి మాటికి ఇంట్లో బాధ పెడతా ఉంటే భర్త బాధపడతా ఉంటాడు. భర్త ఉన్నాడు అనుకోండి, తన తల్లిని కోడలు ప్రేమించలేకపోవడము, వాళ్ళు సరిగ్గా చూడలేకపోవడము, చీటికి మాటికి వాళ్ళతో గొడవ పెట్టుకోవడము, వాళ్ళతో తగ్గు పెట్టుకుంటా ఉంటే ఈ భర్త భార్యతో సంతోషంగా ఉండగలడా? భార్యతో భర్త సంతోషంగా ఉండగలడా? ఈ దినాల్లో కొంతమంది భార్యలు గయ్యాలు అయిపోతున్నారండి. దేవుని బిడ్డలే మళ్ళా కొంతమంది దేవుని బిడ్డలైన కూడా వాళ్ళలో ఏమి లేదు అంటే ఓర్పు, సహనము కరువైపోతుందండి. అలా లేకపోతే నిజంగా నువ్వు దేవుని బిడ్డ కాకపోతావు, నువ్వు సైతాల బిడ్డమవుతావు. చివరికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ ప్రయాణం ఎక్కడికి? నరకానికి. నువ్వు అనుకోవచ్చు, నేను దేవుడు నమ్ముకున్నాను, నేను పరలోకానికి వెళ్తాను అనుకుంటున్నావు, కానీ వెళ్ళలేవు. ఓర్పు ఉండాలంటే చాలా ప్రాముఖ్యమైన ఓర్పు. పగటి ఏదో నడుస్తున్నట్టుగా మర్యాదగా మనం నడుచుకోవాలి. లోకంలో పగటి ఏదో నడుచుకునేటువంటి వాడు ఏం చేస్తాడు? ఏ మోసమో చేయలేకపోతాడు, ఏ దొంగతనం చేయలేకపోతాడు. అలాగే మనం పగటి వారికి కనుక వెలుగు సంబంధులు కాబట్టి వెలుగు బిడ్డలాగా మర్యాదగా మనము నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు చెబుతుంది. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో చూద్దాము. రోమపత్రిక 13వ చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం. ఎవరి ఎడల
భయపడవలెను వాని ఎడల దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరికి వారి వారి రుణములను తీర్చండి. ఏమన్నాడు ఇక్కడ? దేవుని బిడ్డలే, ప్రభు బిడ్డలు ఏం చేయాలంట? అందరికంటే ఎవరెవరికి రుణాలు ఉన్నావో, ఎవరెవరికి అప్పులు ఉన్నావో, అప్పులు ఉన్నటువంటి వారందరూ అప్పులు తీర్చాలంటాడు. మనం అప్పులు తీర్చుకుంటూ ఉండకూడదు. అప్పులు తీర్చుకుంటూ ఉండేటువంటి వారు దేవుని ప్రజలు కాదు. కొంతమంది అప్పులు తీసుకొని ఎక్కొడతారు, అప్పులు తీసుకొని పారిపోతారు. అలాంటి వారు ఎవరు అని మనం గమనిస్తే వాళ్ళు దేవుని ప్రజలు కాదు, కానీ వాళ్ళు సాధారణ సంబంధులు, చీకటి సంబంధులై ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, మీరు ఎవరి దగ్గర రుణం తీసుకున్నారో, రుణం తీసుకున్నప్పుడు తీసుకున్న వారందరినీ మీరు చెల్లించండి. అప్పుడే మీరు నా పిల్లలై ఉంటారు, అప్పుడే మీరు సంతోష పెడతారు. అప్పు తీసుకొని ఎగ్గొట్టేటువంటి వాడు నా బిడ్డ కాడు. ఎందుకంటే అప్పు ఇచ్చి వాడికి అప్పు నాకు ఇచ్చాడు అనుకోండి, నేను అతనికి దాసుడిని. నేను ఆయన దాసుడు అయినప్పుడు నేను పరలోకానికి వెళ్ళాను కదా. యేసయ్యకి దాసుడు కాబట్టి పరలోకానికి వెళ్తాను. ఎందుకు? అప్పు తీర్చుకునేమో యేసయ్యకి దాసుడిని, అప్పు తీర్చుకుని ఆ మనిషికి నేను దాసుడిని. ఆ మనిషికి నేను దాసుడు అయినప్పుడు దేవుడికి నేను దాసుడిగా ఉండలేను కదా. అందుకే దేవుడు అంటాడు, అతను అప్పు నువ్వు తీర్చినట్లయితే నువ్వు నాకు కుమారుడుగా ఉంటావు, కుమార్తెగా ఉంటావు, నాకు దాసుడుగా ఉంటావు అని చెప్తున్నాడు. కనుక ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నప్పుడు, రుణం తీసుకున్నప్పుడు ఆ రుణాన్ని నీవు చెల్లించాలి. చెల్లించకపోతే నీవు నా బిడ్డవు కాదు. దేవుని ప్రజలు నడవలసిన విధం ఏమిటంటే, ఎవరి దగ్గరైనా ఏదైనా మనం తీసుకున్నప్పుడు వెంటనే వాళ్ళకి మనము చెల్లించే వాళ్ళగా ఉండాలండి. ఇప్పుడు కూర వేసుకున్నారు అనుకోండి, ఆ ఇంట్లో కూర వేసింది, వెంటనే కూర వేసింది అనుకోండి, మన ఇంట్లో ఉన్నది ఉంటే అలాగే ఉండేలా అనుకోకుండా వెంటనే దాన్ని వాళ్ళ ఇంటికి మనం పంపించే వారిగా ఉండాలండి. కొంతమంది ఎన్ని కూర గిన్నెలు ఇచ్చినా కూడా అన్ని ఇంట్లోనే ఉంటాయి, వాళ్ళ ఇంటికి పంపించరు. కానీ కొన్ని నెల 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత ఏదో ఒక సంచులు కట్టి పైన పడేస్తారు. వాళ్ళు ఇంటి పోయిన ఏమో అనుకుంటారు పాపం వాళ్ళు. ఈ పని ఏంటంటే మంచిగా దాచిపెట్టుకోవటం ఈ పని. ఇక మన దేవుని బిడ్డలే, దేవుని ప్రజలే కొంతమంది ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు? ఎవరికి ఇది వచ్చి ఉండకూడదు, ఎవరికి అప్పు ఉండకూడదు, ఎవరి సొమ్ము నీ ఇంట్లో ఉండకూడదు, ఎవరిని కూడా నువ్వు ఆశించకూడదు. ఎవరి ఎద్దైనా, ఎవరి గాడిదైనా, ఎవరి ఇంటినైనా, ఎవరి భార్యనైనా నువ్వు ఆశించకూడదు. ఎవరి భార్యనైనా ఆశించకూడదు అంటాడు. ఎవరి ఎద్దును కూడా ఆశించకూడదు, ఎవరి గాడిదైనా ఆశించకూడదు, ఎవరి యొక్క ఇంటిని కూడా ఆశించకూడదు. వీళ్ళకి తొందర తీసేసుకుంటాను, వీళ్ళ ఖాళీ చేయాలండి. కొంతమంది మనం చూస్తుంటాం కదా, ఒకటి కన్నుగా ఇంటిలో పడిందంటే ఆ కొనదా కూరుకోడండి, ఆ ఇంట్లో ఉండకుండా చేస్తాడు. ఆ ఇంట్లో తనివేసైనా ఆ ఇంట్లో ఆ ఇల్లు కొనడానికి ప్రయత్నం చేస్తాడు. ఆడు ఎక్కువ రేటు పన్నివ్వడం, ఎక్కువ రేటు కూడా పన్నివ్వడం, బయట ఉండొచ్చు పన్నివ్వడం. అలాంటి వాళ్ళు ఉంటారండి కొంతమంది. ఆ దరిద్రులు వాళ్ళు కూర్చుకోవడం. ఎందుకంటే నరకంలో కాలిపోవడానికి, నిత్య నరకానికే కూర్చుకుంటున్నారు, కానీ పరలోకంలో ప్రవేశించాలని చెప్పి వాళ్ళు కూర్చుకోవట్లేదండి. అలాంటి వాడు దేవుని ఇష్టలు కాదు, అలాంటి వారు దేవుని ప్రియమైన వారు కాదు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తర్వాత దేవుని వాక్యం మరొక మాట మనకి ఏం చెప్తాడంటే, రోమపత్రిక 14వ అధ్యాయం 20వ వచనం, 14-20 వచనం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు. భోజనం నిమిత్తము దేవుని పని పాడు చేయకూడదు. భోజనం కొరకు దేవుని పని పాడు చేయకూడదు. అంటే చాలా మంది మనం చూస్తుంటాము, చాలా మంది ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి ఈరోజు ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాల్సిన ప్రజలు దేవుని సన్నిధిలో ఉండకుండా ఎక్కడికి పోతున్నారు అంటే వ్యాపారానికి పోతున్నారు. వ్యాపారానికి పోయేది ఎందుకు అంటే భోజనం కొరకు, డబ్బు కొరకు.
డబ్బు కొరకు పోతున్నటువంటి వారి గురించి ఏం చెప్తున్నాడంటే, భోజనము కొరకు దేవుని పని పాడు చేయగలకు. దేవుని కాడికి వచ్చి చప్పట్లు కొట్టి స్తుతించి గణపరిచి ఆయన సేవ చేసేటువంటి సేవను మానేయద్దు. దేవుని బిడ్డలందరూ కూడా దేవుని కాడికి ఎందుకు వస్తున్నారు? ఆయన సేవ చేయడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన్ని గొప్ప చేయడానికి వస్తున్నాం. అందరము వస్తున్నాం. అలాంటప్పుడు మనం ఎలాంటి వారిగా ఉండాలి దేవుని పైన అని అంటే, మనం దేవుని కాడికి వచ్చి దేవుని ఆరాధించి దేవుని స్తుతించి దేవుని సేవకులుగా దేవుని సేవ చేసే బిడ్డలుగా మనం కడుపు కోసం అని చెప్పి దేవుని పని పాడు చేయకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకంటాడు, నా దేవుని పని ఎవరైతే పాడు చేస్తారో వాళ్ళని కూడా నేను పాడు చేస్తానో, దేవుని పని పాడు చేసేవాడిని నేను పాడు చేస్తాను. దేవుని ఎట్టిగా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక పిల్లల, దేవుని పని పాడు చేసేవారిని నేను వారిని పాడు చేస్తాను, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్న దేవుడిగా ఉన్నారు. దేవుని పని పాడు చేయడానికి అనేక సార్లు మన సంఘం మీదకి ఎంతో మంది, చిన్న సంఘంగా ఉన్నప్పుడు ఎంతో మంది పాడు చేయడానికి వచ్చారు, ఎంతో మంది చర్చి పీకేయడానికి వచ్చారు, చర్చి కూలగొట్టడానికి వచ్చారు. వచ్చినటువంటి వారందరూ ఏమయ్యారు? పాడైపోయారు. వచ్చిన వాడు పాడైపోయారండి. ఎందరినో చూశాం, వాళ్ళ పరిస్థితులు తారుమారైపోయాయి, వాళ్ళ స్థితిగతులను తారుమారైపోయాయి. దేవుని పని పాడు చేయడానికి వచ్చినటువంటి వాడు మనుషుడు ఏ పాటి వాడంటే, ఇంతలో ఉంటాడు అందులో మాయమైపోయేటువంటి మనిషి దేవుడి మీద దేవుని పని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఎంత మాత్రము ఊరుకుంటే దేవుడు కాడు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారిగా ఉంటుందా? దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా. ఇదిగో మనం చూడండి, ఎవరైనా నేను కూడా ఇదివరకు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో చిన్న పిల్లగాడిగా ఉన్నాను. అంటే ఆత్మ సంబంధంగా ఇంకా నేను రక్షణ పొందలేదు, బాప్తిసం పొందలేదు. బాప్తిసం పొందకముందే ప్రతిరోజు నేను పాటలు పాడుకుంటూ వాక్యం చెప్పుకుంటూ, వాక్యం నాయకుడి వరకు నేను చెప్పుకుంటూ ఉండేవాడిని. అలా చెప్పుకుంటూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది సరైన పద్ధతి కాదు, నేను అలా చెప్పుకోవడం ఎలా ఉండడం ఇది సరైనది కాదు. నేను ఒక నిబంధనతో జీవించాలి ప్రభు కోసం. దేవుని యొక్క సంఘంలో నేను పెరగాలి, సంఘంలో ఒక సభ్యుడిగా ఉండాలి, దైవజనుడి చేతి కింద అణిగిమణిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే దైవజనుడిని ఆత్మ తీసుకెళ్ళి దేవుడికి లెక్క అప్పగించగలుగుతాడు. కానీ ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఆ పద్ధతిని విడిచిపెట్టి సంఘంలో చేరి రక్షణ పొంది బాప్తిసం తీసుకుని సంఘాన్ని కట్టుబడిపోయి సంఘంలో ఉంటూ వాళ్ళ విశ్వాసంగా ఉన్నారు. తర్వాత దేవుడు అన్నాడు, దైవజనుడిని వెంబడించు, దైవజనుడితో నడువు, దైవజనుడితో తిరుగు, దైవజనుడితో నువ్వు పరిచయం చేయి అని దేవుడు మాట్లాడాడు. దైవజనుడితో పరిచయం చేయి, దైవజనుడు అడుగుతాడు నడువు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు 4 సంవత్సరాలు దైవజనుడిని ఎంట పరిగెత్తారు. 4 సంవత్సరాలు దైవజనుడిని ఎంట పరిగెత్తి ఇల్లు పెట్టేసేసి ఇక ఆయన ఎక్కడ స్వార్థ ఉంటే ఆడికి వెళ్ళిపోయేవాడిని. అక్కడ నా మందిరంలో పడుకుంటేవాడిని. ఆ తర్వాత ఎక్కడ మీటింగ్కి వెళ్తే, ప్రార్థనకి వెళ్తే ఆ ఊళ్ళో పడుకుంటేవాడు. అలాగా వారానికి వచ్చేవాడు ఇంటికి. వారం దాకా ఆయనకు సేవ చేసేవాడు, వారానికి వచ్చేవాడు ఇంటికి. అలాగా ప్రియులారా 4 సంవత్సరాలు అలాగా మరి దైవజనుడి దగ్గర ఆయన చేతి కింద మలిగి మరి సేవ నేర్చుకోవడం జరిగింది. తర్వాత దేవుని పిలుపుని బట్టి ఆయన సంఘాలు 5-6 సంఘాలు ఉన్నాయి. పాస్టర్ గారికి 5-6 సంఘాలు ఉన్నాయి, అక్కడే పాస్టర్ గారు. ఇప్పుడు ఆయన చేతి కింద కూడా ఎవరు లేరు. అయినా నేను మరి ఏ సంఘాన్ని ఆశించలేదండి. నేను దైవజనుడి సంఘాన్ని ఆశించలేదు. ఒకవేళ దైవజనుడు ఆయనతో మాట్లాడితే ఆయన ఒకళ్ళు ఇద్దే చేయాలి లేకపోతే లేదు అనుకోండి. ఇద్దేనే చేయాలి లేకపోతే లేదు. దేవుడు నా పిలిపి మరి దేవుడు ఎక్కడంతో. కానీ ఒకరి సంఘాల మీద నేను ఎంత మాత్రము ఎవరి సంఘాన్ని దోసుకోకూడదు. నా తండ్రి సంఘం ఇది, నా తండ్రి ప్రేమించి తీసుకోవాలి లేకపోతే లేదు అని నేను దేనికి ఆశపడకుండా
ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నాకు దర్శనమిచ్చే తెలంగాణ ప్రాంతానికి వెళ్ళమని. ఒక మనిషి వచ్చి నాకు చెప్పాడు, తెలంగాణ ప్రాంతంలో మీటింగ్లు పెట్టుకుంటాను రావాలి అని చెప్పి దేవుడు ఒక దైవజనుడు పంపించాడు. దైవజనుడు పంపిస్తే ఆ దైవజనుడు అన్నాను, సరే మీటింగ్లు పెట్టుకుంటే తప్పకుండా వస్తానని చెప్పారు. ఆ దర్శనం ద్వారా మళ్ళా మా పాస్టర్ గారు చెప్పారు, అయ్యా తెలంగాణ ప్రాంతంలో ఒక దైవజనుడు వచ్చాడు, వచ్చి ఇట్లా మీటింగ్ పెట్టుకుంటే రమ్మని చెప్పి అన్నాడు. మరి ఏంటయ్యే కాదని అడిగితే ఆయన అన్నాడు, శాపకరంగా పిలుస్తున్నాడు దేవుడు. కానీ తెలంగాణ ప్రాంతం భయంకరమైంది. అక్కడ భయంకరంగా గుడమ తాగుతారు, భయంకరంగా కళ్ళు తాగుతారు, అక్కడ భయంకర విగ్రహాలు, భయంకర చాపళ్ళు, భయంకరమైనటువంటి ఆర్ఎస్ బజరంగ దళాలు ఉంటారు. అక్కడ సేవ చేయలేవు అని భయపెట్టాడు పాస్టర్ గారు. ఇక నేను సల్లారిపోయాను. ఇక ఆ దర్శనం ద్వారా సర్లేచి అని వదిలిపెట్టేసాడు. వదిలిపెట్టిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అదే దైవజనుడు వచ్చి అంటాడు, నేను మీటింగ్ పెట్టుకుంటా రమ్మన్నాను కదా, నువ్వు వస్తున్నావు రావట్లేదని మళ్ళీ అన్నాడు. నువ్వు రమ్మంటే ఎందుకు రానే అన్నా, నేను చెప్పాను కానీ నీకు గుర్తులేదేమో, వస్తున్నావా అన్నాడు. తప్పకుండా వస్తాను. ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ ఉండలేకపోయాడు. అక్కడ ఉండలేక పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, మరి దేవుడు నన్ను తెలంగాణ ప్రాంతానికి నల్లమల ఉంటే ప్రేరేపిస్తున్నాడు, నేను వెళ్తాను అని పాస్టర్ గారికి చెప్పి ఆయన దగ్గర పెట్రోల్ స్ప్రైట్ తీసుకొని ఆయన ప్రార్థన చేయించుకొని పాస్టర్ గారికి విధేయుడిగా నమ్మకస్తుడిగా ఆయన సంఘాల్లో ఒక్కటి కూడా నేను ఆశించకుండా, ఆయన బాధ పెట్టకుండా, ఆయన ఇబ్బంది పెట్టకుండా, ఆయన బాధ పెడితే నాకు ఆశీర్వాదాలు, ఆయన బాధ పెడితే నాకు దీవెనలు, ఆయన బాధ పెడితే నాకు శాపాలు వస్తాయి అని భయపడి ఎంత మాత్రం ఒక్క బ్రాంచ్ని కూడా నేను టచ్ చేయలేదు. ఒక బ్రాంచ్ని కూడా టచ్ చేయలేదు. ఎందుకంటే అది ఆయనది కనుక మనము దొంగలుగా కాకూడదు. దొంగలకు శాపాలు వస్తాయి, దొంగలకు భయంకరమైనటువంటి ఉగ్రతలు వస్తాయి. కనుక అలాంటి ఉగ్రతాన్ని తెచ్చుకోకూడదు అని చెప్పి, అయ్యా నీ చిత్తమైతే ఎక్కడికి వెళ్ళమంటావు, నీ చిత్తమేదని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ విధంగా దర్శించాడు. ఆ తర్వాత రెండోసారి ఆయన కనిపించిన తర్వాత తప్పకుండా వచ్చేస్తానని చెప్పాను. ఇక బయలుదేరి వస్తా ఉంటే నా ఇంటి వారందరూ ఒకటే ఏడవటము. హైదరాబాద్ అమ్మాయిని చేసుకున్నాడు, ఆ అమ్మాయి అంటే వెళ్ళిపోతున్నాడు అని ఒకటే తింటా ఉన్నారండి, ఏడుస్తూ ఉన్నారు, తింటా ఉన్నారు. అలా తిట్టినా చేసినా కూడా దేవుడైతే ఆయన పిలిచిన పిలుపుని బట్టి అక్కడ ఉండలేక ఈ ప్రాంతానికి వచ్చేసాను. వచ్చిన తర్వాత దేవుడి ప్రాంతంలో మరి నరికేస్తాను, నా సేవ చేయమని చెప్పి దేవుడు పిలిచి దేవుడి ప్రాంతంలో సేవని ఏర్పాటు చేసుకుని నడిపించుకుంటున్నాడు. ఇదండి. ఎందుకంటే ఆ పక్కన సంఘాన్ని పాడు చేయకూడదు, ఒక సేవను మనం పాడు చేయకూడదు. మన దర్శనం పెట్టు, దేవుడు మన దర్శనం కోసం కనిపెట్టాలి, మన దర్శనం కోసం కనిపెట్టాలి. కానీ సంఘాన్ని దోసుకోవడం, సంఘాన్ని పాడు చేసే సంఘాన్ని పాడు చేసేటువంటి వారికి మనం ఉంటే నా సేవ ఎవరు పాడు చేస్తారో వాళ్ళు నేను పాడు చేస్తానని దేవుడు వాక్యం చెప్తుంది. అందుకే నేను దైవజనుడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి బ్రాంచ్లు సంపాదించుకున్నాడు. అది ఆయన బ్రాంచ్, ఆయన ఇష్టం, ఆయన సొమ్మది, ఆయన ఆస్తి. ఎవరు ఆస్తి? దైవజనుడు ఆస్తి. ఆ ఆస్తిలో సిల్లిగా కూడా నాకు అక్కర్లేదు. దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడి ఒకవేళ ఇస్తే, దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడి ఒకవేళ ఆయన ప్రేరేపించి ఆయన సేవ చేయయ్యా చేసుకో అని అంటే అది వేరు. కానీ దినాలను చూస్తే దొంగలు ఎక్కువ బయలుదేరి ఉన్నారు. దొంగలు బయలుదేరి ఉన్నారు. దోసుకుంటే దొంగలు ఎక్కడ అవకాశం దొరికిందా దోసుకోవాలని చూస్తున్న దొంగలు చాలా మంది బయలుదేరి ఉన్నారు. కనుక పిల్లరా, ఈ దొంగలకి దేవుడి రాజ్యం ఎంత మాత్రమో లేదండి. ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. ఏం సాక్ష్యం చెప్పాడంటే అయ్యా నేను ఒక తోటలోకి వెళ్ళాను అన్నాడు. ఎలా వెళ్ళామంటే గోడలోకి వెళ్ళాడంట. ఎక్కలేడు, గోడ దిగి తోటలోకి వెళ్ళాడు. అది మామిడి తోటలోకి వెళ్ళాడంట. తోటలోకి వెళ్ళిన తర్వాత కాయలన్నీ ఉన్నాయంట, చక్కగా కాయలు ఉన్నాయి. కొన్ని పడిపోయిన కాయలు ఉన్నాయంట. కొన్ని పడిపోయినా రాలిపోయిన కాయలు, కొన్ని రాలిపోయిన కాయలు ఉంటే ఈ రాలిపోయిన కాయలన్నీ కూడా
ఒక సంచి వేసుకొని ఆ 2 సంచులు 2 భుజాల మీద పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన తర్వాత ట్రైన్ కోసం వెళ్ళాడంట. ట్రైన్ కోసం వెళ్తే అట్లా వెళ్తూ ఉండగానే ట్రైన్ వెళ్ళిపోయిందంట. వెళ్తూ ఉండగానే ఏం జరిగింది? ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ దొరకలేదు ఆయనకి. ట్రైన్ దొరకలేదు అంటే ఎందుకు ట్రైన్ దొరకలేదు చెప్పండి? ట్రైన్ ఎందుకు దొరకలేదు? తోట ఆయిందా? కాయలు ఆయినా? ఏం చేశాడు ఆ తోట చొరబడి? దొంగతనం చేశాడు కదా. కాయ దొంగతనం చేశాడు కదా. కాయ దొంగతనం చేసిన తర్వాత ట్రైన్ కోసం వెళ్తే ట్రైన్ దొరికిందా? మరి దొరికిందా ట్రైను? ఏసీ వచ్చినప్పుడు, రెండోసారి ప్రభు వచ్చినప్పుడు ప్రభు దొరుకుతాడా నీకు? ప్రభు ట్రైన్ దొరికిందా? ఈ దొంగలకి ప్రభు ట్రైన్ దొరికిందా? ఏమంటే లాగిపోయినా కూడా ఎవరి అండి? లాగిపోయిన కాయలు కూడా ఎవరి? తోట లేకపోతే ఏరియా ఎవరండి? ఒక విశ్వాసం పడిపోతాడు. ఒక విశ్వాసం చచ్చినప్పుడు పడిపోతుంది. పడిపోయిన విశ్వాసం ఎవరు విశ్వాసే? ఏమండి? ఆ విశ్వాసే కదా. గట్టిగా కాయలే, కొన్ని కాయలేమో చెట్టు మీద ఉన్నాయి, కొన్ని కాయలు అవి గట్టి విశ్వాసులు, ప్రభు కొరకు నిలబడిన విశ్వాసులు. కొంతమంది పడిపోయిన విశ్వాసులు ఉంటారు. ఈ పడిపోయినటువంటి విశ్వాసులు రాలిపోయిన కాయలకు సాదృశ్యం. ఈ రాలిపోయినటువంటి కాయలు ఏం చెప్తారంటే, కొంతమంది ఈ రాలిపోయిన కాయలు దొంగతనం చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు. దొంగతనం చేసి వాళ్ళకి లాభన మాటలు చెప్పి వాళ్ళ దోసుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వారు ఉంటే, అలాంటి వారికి ఏం దొరకదంట? ట్రైను దొరకలేదు. యేసయ్య ట్రైన్ రాబోతుంది. యేసయ్య ట్రైన్ లాగా రాబోతున్నాడు. తన సంఘాన్ని తీసుకొని పోవడానికి, తన సంఘాన్ని తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. ఆయన ట్రైన్లో మన ట్రైన్ పంపించినప్పుడు మనమందరం కూడా చిత్తపడి పరిశుద్ధులుగా మన పవిత్రతను కాపాడుకొని నీతిమంతులుగా ఉంటే మనం ఆ ట్రైన్లో వెళ్తాం, చక్కగా ప్రభు గడికి వెళ్ళిపోతాం. ప్రభుతో మనం సదాకాలం ఉంటాం. కనుక ఎవరో చెప్పలేదండి, ఒక దైవజనుడిగా చిత్తపడుతున్నటువంటి ఆ వ్యక్తి లేక ఒక దైవజనుడు చెప్పాడు అనుకోండి. దైవజనుడు ఈ మాట చెప్పాడు, ఈ కళ బాబు నాకు వచ్చిందే ఈ కళ అన్నాడు. నాకు అర్థమైంది అప్పుడు. ఈ దొంగతనం చేసి కేసులో బాబు అనుకుంది. ఈ కేసు దొంగతనం చేసి కేసులో బాబు అనుకొని తొందరగా ఇక్కడి నుంచి పంపించేశారు. తొందరగా ఇక్కడి నుంచి సంఘం నుంచి తొందరగా పంపించేశాను. ఆయన పంపించకపోతే కొన్ని రాలిపోయిన కాయలు పాడు చేస్తాడేమో, రాలిపోయిన కాయలు దోసుకోవాలని ప్రయత్నం చేస్తాడేమో చెప్పి, ఇలాంటి దొంగలు ఇక్కడ ఉండకూడదని చెప్పి తొందరగా పంపించేశారు. పంపించిన బుద్ధి బాగాలేదు, బుద్ధి మానలేదు. ఆ బుద్ధి అలానే ఉన్నది. ట్రైన్ దొరకపోయినా కూడా వచ్చిన కళ ట్రైన్ దొరకలేదంటే అర్థమంటే ఏసే రాకడం నువ్వు ఎంతబడవు. ఏసే రాకడంలో ట్రైన్ వచ్చినప్పుడు ఆ ట్రైన్లో నువ్వు ఉండవు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అడిగిపోతున్న నరకానికి దైవజనులు పడిపోయిన ఆత్మలు కానివ్వండి, లేక చెట్టు మీద ఉన్న ఆత్మలు కానివ్వండి, ఆయనకి ఎరిగి లేకుండా ఎవరు దొంగతనం చేస్తారో వాళ్ళకి ట్రైన్ దొరకదు. దేవుడి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దొంగలు అనేది మనం జ్ఞాపకం చేస్తాం. దేవుడి వాక్యం అదే మనకు చెప్తుందండి. దేవుడి వాక్యం అదే మనకు చెప్తుంది. నా సంఘమును పాడు చేయకండి, నా పనిని పాడు చేయకండి, నా సేవను పాడు చేయకండి అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. మరొక మాట మనం చూస్తే 6:4 అంటాడండి, నూతన జీవం గల వారమై మనం ఈ లోకంలో జీవించాలి. ఏం కలిగి ఉండాలండి? నూతన జీవం కలిగిన వారిగా మనం ఉండాలి. నూతన జీవం కలిగిన వారిగా, ప్రభువుకి ఇష్టలుగా, ప్రభువుకు ప్రియమైన వారిగా, ప్రభు నచ్చేలాగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుడి కోరిక, దేవుడి ఉద్దేశం అండి. దేవుడి ఉద్దేశం నూతన జీవం కలిగి నూతనమైనటువంటి దేవుని బిడ్డలుగా, కొత్త బిడ్డలుగా, దేవునికి ప్రియమైన వారిగా ఈ లోకంలో మనం నడుచుకుంటూ ఉంటే
అనుకోకుండా ట్రైన్ వస్తే ఆ ట్రైన్లో మనం వెళ్ళిపోతాం, పరలోకంలో ఉంటాం మనము. కనుక పిల్లరా, ట్రైన్ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. ఎప్పుడు ఏసై వస్తాడో మనకు తెలియదు. ఆయన రాకడికి ముందే మనం ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధులుగా జీవించాలి, పవిత్రులుగా జీవించాలి. మన నీతిని కాపాడుకోవాలి, మన పరిశుద్ధులను కాపాడుకోవాలి, మన సూపును కాపాడుకోవాలి, మన నోటి మాటను కాపాడుకోవాలి. మనం ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము అనేది మనం జాగ్రత్తగా కాపాడుకొని, ప్రభు ఇప్పుడే వస్తే నేను నరకానికి ఎడవబడతానేమో, ఇదిగో ఈ సీరియల్ చూసి, ఇదిగో నేను జబర్దస్తులను చూసి, లేకపోతే ఈ టీవీలు చూసి నేను దేవుని రాజ్యాన్ని బాగొట్టుకుంటానేమో, విడిచిపెట్టబడతానేమో, ట్రైన్లో నేను ఎక్కలేకపోతానేమో అని చెప్పి ఒక భయం కలిగి, ఒక భక్తి కలిగి లోపల మనం జీవించాలి, ఒక తీర్మానం కలిగి జీవించాలని ప్రభు కోరిక, ప్రభు ఉద్దేశం. పిల్లరా, కనుక దేవుని వాక్యం మనకు చెప్తుంది, పగట యందు మనము మర్యాదగా నడుచుకోవాలి అని చెప్తుంది. మనమంట పగట యందు నడుచుకోవాలి, మర్యాదగా నడుచుకోవాలి. లోకంలో మర్యాదను సంపాదించుకోవాలంటే చాలా మంది అంటారు, ఆమె చాలా మర్యాదస్తురాలు, ఆమె చాలా దీనస్తురాలు, ఆమె చాలా అసలు ఆమె ఇంట్లో ఉందో లేదో కూడా తెలియదు, ఆమె కేకలు వినపడవు, ఇంట్లో ఆమె కేకలు వీధిలో వినపడవు, ఆమె చాలా ఉన్నతమైనటువంటి బిడ్డ అని చెప్పి మంచి సాక్ష్యాన్ని కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి మంచి సాక్ష్యంగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన నాకు సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యా మా అమ్మ ప్రభు నమ్ముకుంది, కానీ మా అమ్మ నా భార్య మీద ఒకటే గొడవ పెట్టుకుంటుంది, ఒకటే తగ్గు పెట్టుకుంటుంది. ఆ తగ్గు పెట్టుకున్నప్పుడు మరి నా భార్య కూడా ఎంతో ఓర్చుకుంటుంది. ఎంత ఓర్చుకున్నా కూడా ఆమె మాటికి ఆమె మీద రకరకాలుగా భార్యతో మాట్లాడుతున్నప్పుడు, ఆమె తింటున్నప్పుడు తట్టుకోలేక ఆమె కూడా తింటాల్సి వస్తుంది. వాళ్ళిద్దరు ద్వారాగా మా కుటుంబంలో సంతోషం ఉండట్లేదయ్యా. అయితే మా మమ్మీ కూడా ప్రభు నమ్ముకుంది, కానీ మా మమ్మీ జీవితం ఇంకా మారలేదు, మమ్మీ బ్రతుకు ఇంకా మారలేదు అని చెప్పినప్పుడు చాలా బాధేసిందండి. ఇలాంటి వారు ఎందుకు, ఇలాంటి వారిని ప్రభు తన బిడ్డలుగా చేర్చుకున్నాడే అని చాలా మరి ఆమె చెప్పినప్పుడు బాధేసిందండి. కనుక పిల్లరా, అలాంటి వారిగా మనం ఉండదు. కానీ అత్తైనా కోడలైనా దేవుని కొరకు ఏం చేయాలంటే ఓర్చుకోవాలి, తాలుకోవాలి, అమర్యాదగా మాట్లాడకూడదు, త్వరగా కోప్పడకూడదు, కోపాన్ని మారండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి అని బైబిల్ స్పష్టంగా మనకు చెప్తుంది. కోపపడండి కానీ పాపము చేయకండి అంటుంది. కోపపడండి అంటే అర్థం ఏంటి? కోపంతో అలా కాదమ్మా, అలాగా అని మనం చెప్పలేం, కానీ ముందు మాటలో తిట్టకూడదండి. పాపం చేయకూడదని అర్థం ఏంటి? కోపపడండి కానీ పాపం చేయకూడదు. పాపం అంటే ఏంటి? పాపం మాటలు, బూతు మాటలు, అపహాస మాటలు, ఏలన మాటలు, ఎలాంటి మాటలు అవి పాపం. కనుక మీరు కోపపడండి కానీ పాపము చేయకండి అని వాక్యం చెప్తుంది. కనుక మనం ఎలాంటి వారిగా ఉన్నామో, మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నామా, దేవుని పరిచయం బ్రతుకుతున్నామా, లేక ఈ లోకంలో మన క్రియలు సరిగా ఉన్నాయా లేవా అని మనం పరీక్ష చేసుకొని దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాలని దేవుడు ఎంతో ఆశిస్తూ కోరుకుంటా ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇంటికి స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియుడికి నే సొంతమేగా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియుడికి నే సొంతమేగా. ఇంటికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కనుక పిల్లరా, గలతీ 3:9 అంటాడు, ఆశీర్వాదములకు మనం పాత్రమై ఉండాలంటాడు. ఆశీర్వాదం పొందుకునే వారిలాగా ఉండాలంటాడు. ఆశీర్వాదం ఎవరు పొందుకుంటారు చెప్పండి? దేవుడికి ఇష్టమైన వారు పొందుకుంటారు, దేవుడికి ప్రియమైన వారు పొందుకుంటారు, దేవుడు నచ్చిన వారు పొందుకుంటారు, దేవుడు మెచ్చిన వారు పొందుకుంటారు. ఆశీర్వాదాలు స్వస్థలు పొందుకుంటారండి, దెయ్యాలు ఎలగొట్టబడతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఎవరికి అంటే ఆయన నచ్చిన వారికి, ఆయన మెచ్చిన వారికి. మనం నచ్చిన వారిగా ఉండాలి, మెచ్చిన వారిగా ఉండాలి, అది ఇష్టమైన వారిగా మనం ఉంటే మనం ఆశీర్వదించబడతామని దేవుని వాక్యము చెప్తుంది. మనం ఆశీర్వాదాలు ఊరికనే వస్తాయా చెప్పండి? ఊరికనే స్వస్థ వచ్చిందా? దేవుడు ఊరికనే స్వస్థపరుస్తాడా? స్వస్థపరచడండి. మనం దేవుని ఇష్టలుగా ఉంటే, దేవునికి ప్రియమైన వారిగా ఉంటేనే
దేవుడు మనం స్వస్థపరుస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన అప్పులు తీరుస్తాడు, మనకున్న ప్రతి సమస్య దేవుడు తీరుస్తాడు, మన ప్రార్థన ఆనందిస్తాడు, ప్రతిఫలించే దేవుడిగా మనకు ఉంటాడు. అలా ఉండాలి అంటే, అలా మనం పొందుకోవాలి అంటే మన మీద దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, ప్రియమైన వారిగా బ్రతకాలి, నచ్చిన వారిగా బ్రతకాలి. దేవుని గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన భర్తకి భార్య నచ్చితే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? నీ కొరకు నా ప్రాణం ఇచ్చేస్తానే అంటాడు అన్నమాట. కానీ యేసయ్య నీ కొరకు ప్రాణం ఇస్తాను అన్నాడే కానీ భర్త ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ యేసయ్య నీ కోసం తన ప్రాణాన్ని ముందుగా ఇచ్చేసాడు. ఇచ్చేసి తన రక్తం తెచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఎంతో గొప్పవాడు. ఒకసారి ఆలోచించి, భర్త అయితే ఇస్తా అంటాడే కానీ చివరికి వచ్చేసరికి ప్రాణం ఇవ్వయ్యా అంటే నేనే తీస్తానంటాడు. నేనే తీస్తానని తప్పుకుంటాడు. ఏదో ఒక అమ్మాయి తప్పుకుంటాడు. కానీ యేసయ్య తప్పుకున్నాడా? తప్పుకోలేదండి. నీకోసం వెలగా క్రీడానముగా తన రక్తమంతా సాతాను చెల్లించి సాతాను చేతిలో నిన్ను విడిపించి తన సొత్తుగా, తన బిడ్డగా, తన రాజ్యానికి వారసురాలుగా ప్రభువుని చేసుకున్నాడంటే ఇవి ఎంత తల్లిదారు అండి, ఎంత గొప్ప భాగ్యవంతురాలు. ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం జీవించి అన్నతం చేద్దాం అందరూ కలిసి. దేవుడి మాటలు దీవించుడు కాక. ఆమె అందరూ ప్రయత్నించి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రయత్నించినట్టు ప్రార్థన చేసుకుందాం. మీరు పెంతల కాడ వస్తే మరి ఒక అరగంట లేట్ అయింది కనుక మీరు పెంతల కాడ 9 అన్నా అనుకోండి, కనీసం 9:10కి అట్లా వచ్చినా పర్లేదు. కనుక మీరు 9:30కి అట్లా వచ్చేస్తున్నారు. అందుకే మరి కొంచెం టైం అరెస్ట్ అవుతూ ఉంది. అలా కాకుండా 10:30కి క్లోజ్ చేయాలన్న ఆశ. కనుక మరి మీరు పెద్దల కాడ వచ్చేస్తే 9ంటికి వచ్చేస్తే 10:30కే ముగించేసుకుంటాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, జీవ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. నీ ప్రజలతో ఇప్పటి వరకు మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సూటిగా తేటగా నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. అవును ప్రభువా, నా తండ్రి, మేము పగటి యందు నడుస్తున్నట్టుగా మర్యాదగా నడుచుకోవాలని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి, వందనాలు చెల్లించుకొచ్చినాం నాయనా. అవును తండ్రి, అయ్యా, పోపు శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, అన్నతో ఉన్న ఆటపాటలు, త్రాగుబోతుల విధులు, చేయడానికి విగ్రహ పూజలు మొదలగు వాటి యందు నడుచుకోవచ్చు, అన్ని చేతుల ఇష్టం నెరవేర్చుట గతించిన కాలము చాలని ఈ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయ్యా, వెలుగు బిడ్డలుగా మర్యాదగా ఇప్పుడు మేము నడుచుకోవాలి. ఒకనాడు మేము అన్నిటిగా ఉన్నప్పుడు అలా నడిచాము, ఇప్పుడు అలా నడవద్దు. వెలుగు బిడ్డలుగా మర్యాదగా మేము నడుచుకోవడానికి నువ్వు మాకు సహాయం చేయండి. నీకు ఇష్టమైన వారిగా, నీ ప్రియమైన వారిగా, నీ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ, నీ దీవెన పొందుకునే బిడ్డలుగా మేమందరం ఉండడానికి సహాయం చేయండి నాయన. యేసయ్యా, నువ్వెంతైనా మంచి దేవుడు తండ్రి, నమ్మదగిన దేవుడు అయి ఉన్నావు నాయనా. ఎవరైనా ఒకరికి అచ్చి ఉంటే, అప్పు చెల్లించాలి. అప్పు చెల్లించకపోతే నీవు దేవునికి పనికిరావు. అప్పు చెల్లించకపోతే నీవు దేవుని రాజ్యంలో చేరలేవు. ఇతరులు అప్పులు ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తారని అప్పులు చెల్లించాలి. వాళ్ళు కాళ్ళు గడ్డలు పట్టుకోలేను, అయ్యా నేను చెల్లిస్తాను, ఇదిగో ఇది తీసుకో, ఇది ఉంది, ఇది లేదు అని చెప్పుకొని మరి అందుకే అప్పులో చిక్కులు పొందాలి. అలా పొందడానికి నువ్వు అలా పొంది దేవుడికి ఇష్టమైన బిడ్డగా, ప్రియమైన బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. కనుక ప్రియ సహోదరుడా, ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలి అంటే మర్యాదగా నడుచుకోవాలి, తెలుగు బిడ్డగా నడుచుకోవాలి, దేశం లేని బిడ్డగా, కలహా లేని బిడ్డగా, క్రోధం లేని బిడ్డగా, అల్లం లేని బిడ్డగా, సినిమాలు చూడని బిడ్డగా, వ్యర్థమైన వాటిలో పరిగెత్తకుండా, దుష్టుడు ఆలోచించడం నడవకుండా, కాపుల మార్గం నిలవకుండా, అపహాసులు కూర్చోకుండా ప్రత్యేకంగా జీవించాలని, ప్రత్యేకంగా ఉండాలని దేవుని కోరిక ఉన్నది, దేవుని ఉద్దేశమైంది. తండ్రి, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను దీవించి పంపించండి. ప్రతి ఆశీర్వాదాలు మీ దగ్గర ఉన్నాయి తండ్రి. ఎవరిని వదిలిపెట్టగా ప్రతి ఒక్కరిని దీవించి పంపించవాలి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి పంపించవాలి. బిడ్డలందరినీ చేతుల్లో పెట్టుకుంటూ
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకొచ్చిన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులు కూడిన మనందరికీ దేవుని ఆత్మ నిత్యము తోడైంది నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామములో అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. సిలువలో